2022లో జరిగినటువంటి మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటన ఇంకా స్మృతి పథంలోంచి గుజరాత్ ప్రజల మనసులోంచి చెరకముందే ఇప్పుడు మరొక బ్రిడ్జ్ కుప్పకూలింది. కూలిపోయిన మహీసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జిగా తెలుస్తోంది. అకస్మాత్తుగా ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో నదిలో పడిపోయాయి వాహనాలు, ప్రయాణికులు కూడా. అయితే పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్, ఇంకా ఫైర్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెస్క్యూ సిబ్బంది బరిలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కూలిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక్కడ విజువల్ చూస్తున్నాం. వడోదర, ఆనంద్ జిల్లాలు గుజరాత్ లో ఉన్నాయి. సో ఈ 2 జిల్లాలని కలుపుతూ నిర్మించారు ఈ గంభీర బ్రిడ్జ్. అయితే ఇది దశాబ్దాల క్రితం అన్నట్టుగా తెలుస్తుంది. ఈ బ్రిడ్జి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆనంద్ ఏరియా, అలాగే వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ఈ 4 ఏరియాలని కూడా అనుసంధానిస్తూ ఈ బ్రిడ్జ్ ఉంది. యాక్చువల్గా కొన్ని దశాబ్దాల క్రితం ఇది నిర్మించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రాకపోకలు ఈ బ్రిడ్జ్ కూలిపోయిన కారణంగా బంద్ అయినాయి. అయితే గుజరాత్లో ప్రస్తుతం జరుగుతున్న వరుసగా వంతెన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకంత ప్రయాణికులను కానివచ్చు, వాహనదారులను కానివచ్చు, వీళ్ళందరినీ కూడా ఒకంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇదే విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, ముఖ్యంగా చెప్పండి, గుజరాత్లో వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2022లో మోర్బీ బ్రిడ్జ్ కూలిపోయింది. అప్పుడు 141 మంది పైగా మృతి చెందారు. సో అది ఇంకా స్మృతిపథంలోకి చేరకముందే మళ్ళీ ఇప్పుడు మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ గుజరాత్? ఒక్కసారిగా వాహనాలు కదులుతున్న సమయంలోనే బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఘటన జరిగింది. అయితే మహీసాగర్ నది పైన ఉన్నటువంటి గంభీర బ్రిడ్జ్ గా గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యల కోసం సిబ్బందిని పురమాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సేమ్ గతంలోనే ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కూలిన ఘటనలో దాదాపు 140 మంది పైగా దీంట్లో గల్లంతైనటువంటి ప్రాణాలు విడిచినటువంటి ఘటన గుజరాత్ లోనే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. వడోదర, ఆనంద్ ఈ 2 జిల్లాలను కలిపేటువంటి నిధి నదిపైన నిర్మించినటువంటి ఈ నది కావడము, ఈ నదిపైన నిర్మించిన బ్రిడ్జ్ కూడడంతో కాస్త తీవ్రమైనటువంటి రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న పాటు గల్లంతు వాహనాలు పోయినటువంటి వారి కోసం ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే గుజరాత్ లో వరుసగా ఎందుకు ఈ నదుల పైన నిర్మించినటువంటి ఇలాంటి బ్రిడ్జెస్ ఎందుకు కుప్పకూడుతున్నాయి, రీజన్ ఏంటి అనేటువంటి దానిపైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిసేపు క్రితం కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన NDSA బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన వీటిపైన ఎంక్వైరీ చేయాలి, దానిపైన దృష్టి పెట్టాలి NDSA లాంటి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేటువంటి ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన దాంతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఏదో అత్యంత నీటి ప్రవాహం పెద్ద ఎత్తున నీటి ప్రవాహంతో ప్రమాదం జరిగింది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. మరి దీనికి గల కారణాలను కూడా వెల్లడించాలనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ఈ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. ఆ బ్రిడ్జ్ కూలినటువంటి ప్లేస్ లో ఒక వాహనం కనిపిస్తా ఉంది, మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కాస్త ఆందోళన ఉంది. ఎవరెవరు గల్లంతయ్యారు, అంటే ముఖ్యంగా దీని ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? బేసిక్ గా ఎందుకంటే గతంలో కూడా 2022లో బ్రిడ్జ్ ఎప్పుడైతే కూలిపోయిందో అప్పుడు ముఖ్యంగా అది దాని బాగా శిథిలావస్థకు చేరుకుంది, అందువల్ల బాగా పోవటం వల్ల అంటున్నారు. ఇది కూడా కొన్ని దశాబ్దాల క్రితంకి చెందిన అంటున్నారు. మరి అప్పటి నుంచి ఆ అధికారులు ఏమాత్రం అప్రమత్తతగా లేరా? వరదలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో జనరల్ గా బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి నాణ్యతను పరిశీలించాల్సి ఉంటుంది. మరమ్మతులు అవసరమైతే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. మరొక బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకోవాలంటే మరో బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకోవాల్సినటువంటి అవసరం. నిజంగా ప్రమాదకర స్థితిలో ఒకవేళ కనుక బ్రిడ్జ్ ఉంటే రాకపోకలకు అంతరాయం కలిగించాలి, నిలిపివేయాల్సి ఉంటుంది, హెచ్చరికలు జారీ చేయాలి. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోలేదా అనే ఆందోళన ఉంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. సామాన్య ప్రజలు వాళ్ళు ప్రాణాలు పోతున్నటువంటి సిచ్యువేషన్ కలుగుతా ఉంది. అయితే ఈ అంశం పైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకు ఇంత లోపభూయిష్టంగా బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశంలో అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు, ఎందుకు పరిశీలించలేకపోయారు అనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం దీనిపైన సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు కూడా దీనిపైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది.
రైట్, మొత్తానికి గుజరాత్లో జరుగుతున్నటువంటి ఈ వరుస ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గుజరాత్ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితమే 2022లో మోర్బై బ్రిడ్జి ఉదంతం జరిగింది. అప్పుడు చాలా భారీగా ప్రాణ నష్టం సంభవించింది. 141 మందికి పైగా ప్రాణాలు అక్కడే జారవిడిచిన సందర్భం ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా అది కూడా కొన్ని దశాబ్దాల క్రితం బ్రిడ్జి కావడంతో 141 మంది ప్రాణాలు అప్పట్లో గాలిలో కలిసిపోయి అప్పట్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపై వెంటనే స్పందించి దానిపై ఒక కమిషన్ కూడా వేసింది. దర్యాప్తు కోసం కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ఆ తర్వాత బ్రిడ్జిలు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తగు చర్యలకి అప్పట్లో ప్రభుత్వం కూడా ఆదేశించింది. అయినప్పటికీ కూడా ఇదే నేపథ్యంలో ఇదే సందర్భంలో జూలై 9వ తేదీ అంటే నిన్న ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన గుజరాత్ ప్రజలను ఒకంత భయభ్రాంతులకైతే గురి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఒక 3 ఇప్పటికే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక 2 భారీ ట్రక్కులు, ఆ తర్వాత ఒక కార్గో వ్యాన్ ఒకటి అది కింద పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే 3 మరణించినట్లుగా అనధికారిక లెక్కలైతే వెల్లడిస్తున్నారు. ఇంకా ఎంతమంది మరణించారు, ఇంకా దీనివల్ల ప్రాణ నష్టం ఎంత సంభవించింది, అలాగే క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రమాదంలో ఎవరికైనా తీవ్రమైన గాయాలయ్యాయా లేకపోతే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారా, ఈ విషయాలు అయితే ఇంకా అధికారికంగా పూర్తిగా తెలియరావాల్సి ఉంది. దానికి సంబంధించిన విజువల్సే మనం ఇక్కడ చూస్తున్నాం. అది అక్కడ చూడొచ్చు క్లియర్గా. మనం కొన్ని దశాబ్దాల క్రితం జరిగినటువంటి నిర్మాణం ఈ బ్రిడ్జి. సో అప్పటి నుంచి కూడా అధికారులు సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టారా లేదా అనేది ఇప్పుడు చేపట్టబోయేటటువంటి దర్యాప్తులో తెలియవలసి ఉంది. ముఖ్యంగా ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏమిటి అనేది సమగ్రమైనటువంటి దర్యాప్తుకైతే ప్రస్తుతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైనా మృతులు వారి యొక్క జాడ కలుపుకోవడానికి, తర్వాత నదిలో కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్లుగా కూడా మనకి అక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఈ దుర్ఘటన అయితే గుజరాత్ మొత్తం ప్రజలందరినీ కూడా ఒకంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నాం ఫైర్ సిబ్బంది కానివ్వండి, అలాగే రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇప్పటికే రంగంలోకి దిగి రక్షణ చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికి గుజరాత్, వడోదరా, ఆనంద్, అలాగే ఈ అంకాలేశ్వరి ఈ 4 ఏరియాల మధ్య కూడా ప్రస్తుతానికైతే రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ చూస్తున్నాం ఇది ఒక్క బ్రిడ్జ్ మాత్రమే ఈ 4 ఏరియాలని కూడా పూర్తిగా అనుసంధానం చేయగలిగినటువంటి ఓన్లీ 1 బ్రిడ్జ్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అయితే ఇది కొన్ని దశాబ్దాల క్రితం, ఇంకా అక్కడ మనం చూస్తున్న విజువల్స్లో యాక్చువల్లీ ఇదే బ్రిడ్జ్ అక్కడ మనం చూస్తున్నాం. కరెక్ట్గా బ్రేక్ అయింది. అక్కడ ఒక ట్రక్ కూడా కొద్దిగా ఒరిగిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే అది పూర్తిగా పడనప్పటికీ దాని ముందర ఏవైతే వేగంతో వస్తున్నటువంటి ట్రక్కులు ఏవైతే ఉన్నాయో ఈ వంతెన పూర్తిగా తెగిపోయింది. యాక్చువల్గా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సో ఇమీడియట్గా వస్తున్నటువంటి వేగం ఆపుకోలేనటువంటి ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నదిలో పడి అందులో ఉన్నటువంటి డ్రైవర్స్ కానివ్వచ్చు, ప్యాసింజర్స్ కానివ్వచ్చు, వాళ్ళందరి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయినాయట. సో ప్రస్తుతానికైతే ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. భారీగా అయితే పెద్ద ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ కూడా 3 ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోయినాయి. ఇది ఒక దుర్ఘటన మాత్రంగానే మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే గతంలో 2022లో కూడా మోర్బై బ్రిడ్జ్ కోల్పోయినప్పుడైతే అప్పుడు అది వర్ణించాలంటే యాక్చువల్గా వర్ణాతీతమైనటువంటి సంఘటన. ఎందుకంటే 141 మంది ప్రాణాలంటే అది మామూలు విషయం అయితే కాదు. సో అప్పట్లో ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది, తగు చర్యలు చేపట్టింది. బ్రిడ్జిల మరమ్మతుకి, అలాగే బ్రిడ్జిల యొక్క పరిరక్షణకి, వీటన్నింటికీ కూడా తగు రక్షణ చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా తెలిపిన సందర్భం అయితే ఉంది. మరి ఇదే నేపథ్యంలో ఇంకా 3 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈ దుర్ఘటన అనేది రేకెత్తడం ఒకంత భయభ్రాంతులకు కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో వరుసగా బ్రిడ్జ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 2022లో జరిగినటువంటి మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటన ఇంకా స్మృతి పథంలోంచి గుజరాత్ ప్రజల మనసులోంచి చెరక్కముందే ఇప్పుడు మరొక బ్రిడ్జ్ కుప్పకూలింది.
కూలిపోయిన మహీసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జిగా తెలుస్తుంది. అకస్మాత్తుగా ఈ బ్రిడ్జి కూలిపోవడంతో నదిలో పడిపోయాయి వాహనాలు, ప్రయాణికులు కూడా. అయితే పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్, ఇంకా ఫైర్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెస్క్యూ సిబ్బంది బరిలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కూలిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. आजो आपण थोडा वेळा पण दोयडा बोयडा हे तमाशा